పరాజయం కలుగదు. ఓ మహాకవులారా, మీరు వెంకట పురస్కులు గదా అని కావ్యకంఠ వాచిష్ఠ గణపతిని కొప్పరపగోల అవధాన సభలో పాల్గొని కొప్పరపగోల ఆశ కవిత ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయి ప్రశంసించిన శ్లోకం ఇది. ఆంధ్రదేశంలో తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు చరిత్రను పరిశీలిస్తే కొప్పరపగోలంత వేగంగా పద్యాన్ని ఆశుగా చెప్పిన వారు ఇంతవరకు ఎవరు పుట్టలేదు. అంతకు ముందు లేరు, మరి ఆ తరువాతను కానరారు. దిగ్దంతి సమానులు ఆశు కవిత జవనాశ్విక పక్షయుక్త రేవంతులు ఒక్కరిద్దరై వర్ధిలినట్టి అనంతరూప భాస్వంతులు జంట కవులు భువి ఇంటిపై ధ్రువులు అన్నాడు ఉత్పల సత్యనారాయణాచార్య. కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవులు వీరిద్దరూ ఆంధ్రదేశంలో అవధాన విద్యని ఆశు కవిత్వాన్ని జగజ్జేగీయమానంగా వెలిగించిన బహోజ్వలమైన జంట కవులు. తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల మధ్య జరిగిన వివాదాలు ఆంధ్రదేశంలో ఎంతో మంది పద్య కవులని అవధాన కవులని సృష్టించాయి. ఎక్కడ చూసినన్ కవులే, ఎక్కడ చూడ శతావధానులే, ఎక్కడ చూడ ఆసు కవులే, మరెక్కడ చూడ ప్రబంధకర్తలే, దిక్కరులంచు పేరుబడిన తిరుపతి వెంకట సూరు లేదు, ఆ ప్రక్కన నెల్లని కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అంటాడు ఏడూరు శివరామ శాస్త్రి. అటువంటి వాతావరణంలో కొప్పరపు కవులు ఆంధ్రదేశంలో తిరుపతి వెంకట కవులు సమకాలీకుడిగా, వయసులో తిరుపతి వెంకట కవుల కంటే కొంచెం చిన్నవారైనప్పటికీ కూడా కొప్పరపు కవులు ఒక ప్రాంతం నుంచి, తిరుపతి వెంకట ఇంకో ప్రాంతం నుంచి ఆంధ్రదేశాన్ని పద్యసీమగా మార్చారు. కొప్పరపు కవుల ప్రత్యేకత, కొప్పరపు కవుల గొప్పతనం ఎక్కడుందంటే గంటకు 500 పద్యాలను ఆసుగా చెప్పేవారు. అంటే దాదాపు 4 సెకండ్లకు ఒక పద్యం ఆసుగా చెప్పేవారు. గంటకు 500 ఎకాయికి నాగ విమానలోకపు ఘంటికలు ఊడిపోవున్నట్టు గంటలు గంటలు చెప్పిరంట. మీ వంటి మహాసు సక్కవులు 100కు 1000కు నొక్కరుండు, మీ దంటని గూర్చి చెప్ప పదజాలము లేదు మహదాంధ్ర భాషలో అంటాడు గరికపాటి నరసింహారావు, ఈనాటి అవధాన కవి. సభలోన మాటాడజాలుటే గొప్ప, పద్యములతో నగుట చోద్యంబుగాలి. మామూలుగా సభలో మాట్లాడటమే చాలా కష్టం, అటువంటిది సభలోన మాటాడజాలుటే గొప్ప, పద్యములతో నగుట చోద్యంబుగాలి. తడబడుచునైన పద్యం అల్లుటే గొప్ప, పరమాసుధార అభ్రంబుగాది. తడబడుచు ఆసుగా ఒక పద్యం చెప్పడమే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అటువంటిది గంటకు 700 అక్కజము కాదే, గంటకు 500 పద్యాలు చెప్పడం ఆశ్చర్యం కాదా? ఉరివిలో ఇట్టివారొకరు పుట్టుట గొప్ప, ఉరివిలోన ఇట్టివారొకరు పుట్టుట గొప్ప, ఇరువురు అత్యంత అచ్చరుగు కాదే. ఈ లోకంలో, ఈ సృష్టిలో ఇటువంటి గంటకు 500 పద్యాలని ఆశలుగా సృష్టించే కవులు ఒకరు పుట్టడమే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అటువంటిది ఇద్దరు ఒక ఇంట్లో పుట్టడం జగదాశ్చర్యకరమని మహాకవి కాళ్ళకూరు నారాయణరావు గారు కొప్పరపు కవులు ప్రశంసిస్తారు. కొప్పరపు కవులు అంటే కొప్పరపు సోదర కవులుగా ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన జంట కవులు. వీరు గుంటూరు జిల్లా నసరాపేట దగ్గర కొప్పరం అనే గ్రామంలో వాళ్ళు పుట్టారు. కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగివాసము, ఈ ఒప్పల కొప్పలిప్పుడు నయోన్నతులందు జనించినారు. కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాంగివాసము, ఈ ఒప్పల కొప్పులు ఇరువురు నయోన్నతులందు జనించినారు. విద్యాపతులైన సక్కవుల ఆదృతిగాంచి యశంగుచే దిశల్గప్పు చూర్జనందెదురుగాక చిరాయువు తోడు నీడగన్. ఇది తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కొప్పరపు కవుల కుమార సోదరుల అవధానంలో అధ్యక్షులుగా పాల్గొని కొప్పరం మీద చెప్పిన పద్యముని. కొప్పరమన్న గోపురము, గోపురం అంటే సరస్వతి నిలయము. అటువంటి కొప్పరంలో కోటప్పకొండ దగ్గర పల్నాడు సీమలో కొప్పరపు కవులు జన్మించారు. శ్రీనాథుడు, ఎర్రాప్రగడ ఇటువంటి వాళ్ళు జన్మించి నడయాడిన పుణ్యభూమి కొండవీటి సీమ, అది కొప్పరపు కవుల జన్మభూమి. కొప్పరపు కవులు అరగంటకు ఒక కావ్యాన్ని మార్టూరు, ప్రకాశం జిల్లా మార్టూరు అనే గ్రామంలో ఒకసారి 380 పద్యాల వేగంతో అరగంటలో మనుచరిత్ర కావ్యాన్ని చెప్పారు. ఎప్పటికప్పుడు ఏ కథ చెప్తే అప్పటికప్పుడు ఆసువుగా శరవేగంగా కొప్పరపు కవులు పద్యాలను పూరించడము, కావ్యాలను నిర్మించడం జరిగేది. ఇంతటి వేగం గతంలో ఎప్పుడూ లేదు. కొప్పరపు సోదర కవులు అనగా కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వెంకట రమణ కవి. ఇద్దరు సోదర కవులుగా కొప్పరపు కవులుగా జగత్ ప్రసిద్ధులు. కొప్పరము అనే ఇంటి పేరుకి, ఊరి పేరుకి వీరి ద్వారానే విశేషమైన జగత్ విఖ్యాతి వచ్చింది. కొప్పరపు కవుల ఇల్లు కవిత పుట్టిల్లు, సోదర కవుల ఇల్లు అని నానుడు. కొప్పరపు కవుల ఇంట్లో గోడలు కూడా కవిత చెప్తవి అని ఒక నానుడి ఆంధ్రలోకంలో ఉంది. కొప్పరపు కవులకు వారసుడు, కొప్పరపు కవులకి దౌహిత్రుడు డాక్టర్ ప్రసాదరాయ కలపతి పూర్వాశ్రమంలో వారు నేడు సిద్ధేశ్వరానంద భారతి. వారు కూడా కొప్పరపు కవుల ఇంట్లోనే మొట్టమొదటిసారిగా అవధానం చేశారు. అనేక మంది కవులను తయారు చేసి అనేక మంది ప్రభావితం చేసిన వాళ్ళు కొప్పరపు కవులు. మొట్టమొదటిగా సాహిత్య లోకంలో ప్రధానంగా తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల వివాదాలే
ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఉరువుతలు ఊగించాయి. మొట్టమొదటిగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొప్పరపు గోవులు అవధానంలో మద్రాసు జరిగిన అవధాన సభలో పాల్గొని కొప్పరపు గోవుల ఆసువేగము, వారి సమస్యాపూర్ణ నైపుణ్యము, వారి వర్ణనా చతురత, వారి వాక్ పటిమ ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి వారి గురువులైన తిరుపతి వెంకట కవులకి కొప్పరపు గోవుల గురించి వర్ణిస్తూ ఈ విధంగా పద్యాలు రాస్తారు. చెన్నపిల్ల వెంకట శాస్త్రి గారికి బంధువుల్లో ఉన్నారు చెన్నపిల్ల వెంకట శాస్త్రి గారు. ఆలోచించుట లేదు కల్పనకు. ఇది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొప్పరపు గోవుల గురించి చెప్తూ చెప్పిన పద్యాలు ఇవి. ఆలోచించుట లేదు కల్పనకు. ఇది కొప్పరపు గోవుల ఆసు. ఆలోచించుట లేదు కల్పనకు పద్యారంభయత్తంబు మున్నే లేదు ఇంచుక ప్రాసకేని ఎతికేని గొంకుగన్ పట్టదు ఏ ఆలస్యంబున్ గల్గబోదు బలిరా అయ్యారే ఇవ్వారికి పాలేయముజిని ఆసుధార కవిత ప్రారంభ నిర్వాహములు. ఆసుగా ఒక పాదాన్ని ప్రారంభించడం చాలా తేలిక, కానీ దాన్ని నిర్వహించడం చాలా కష్టము. వీళ్ళు అసలు ఆలోచించరు, పద్యం కోసం ఆలోచించరు. ఆలోచించడం లేదు కల్పనకు పద్య ఆరంభయత్నము మున్నే లేదు ఇంచుక ప్రాసకేని ఎతికేనని గొంకు కనపట్టదు ఏ ఆలస్యంబును కలగబోదు బలిరా అయ్యారే ఇవ్వారికి పాలేయముజిని ఆసుధార కవిత ప్రారంభ నిర్వాహములు అంటూ నాల్క తుదన్ నిరంతరము నాట్యము సల్పుటకి సహోదరులు పలుకు వెలంగినెట్టు తొలివామున గొల్చిరు ఎటతేనియల్ చిలికన ఎట్లు విందసుకు చెప్పిన పద్యములెల్లా ఒకవరే పలికిన పలుకులన్నీ వీళ్ళు పద్యములయ్యడు ఏమి చెప్పుదు అంటారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొప్పరపు గోవుల గురించి. పలికిన పలుకులే పద్యములు అవుతుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములే కవిత్వంగా కలిగిన వారు కొప్పరపు గోవులు చెప్తూ ఈ విధంగా మొట్టమొదటిసారిగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కొప్పరపు గోవుల గురించి రాస్తూ తిరుపతి వెంకట కవులు ఈ పద్యాల ద్వారా ప్రచురిస్తూ తిరుపతి వెంకట కవులు ఉత్తరం రాస్తారు. అది చూసి తిరుపతి వెంకట కవులు పరమానందం చెంది అరుదగు మీ కవిత్వమని ఆప్తుడు శిష్యుడైన మా ప్రభాకరము వచింపగా విని అఖండ ముదమ్ము నొందినాము అంటూ సరిగా శతావధానములు చక్కగా చేసేడు వాడు పూర్వమే వరలిరి నేడు లేరండి వార్తలు కళ్ళలు దివ్య వాగ్యరీవర పరిపూరితాద్భుత సహాసదలంకరణ ప్రచార సుందరతర భావభావుక కనత్ భవదీయ వధాన సంపదను అంటూ తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన ఎల్లపిల్ల వెంకట శాస్త్రి గారు కొప్పరపు గోవులను ప్రశంసిస్తూ కొప్పరపు గోవులు నవరత్నాలు రాసి పంపిస్తారు. అది చూసి కొప్పరపు సోదర గోవులు ఎంతో పరమానందం చెంది అద్భుతమైన మాలిక చెప్తారు. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభర పరిలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వతత్కవీశ్వర ధరణీశ్వరార్చక రసవత్పద పద్య మండనాదరణ గుణ ప్రభూత కవితా వనితా మహితానురాగ సుందరతర ముత్తులార రచితాద్భుత కృత్పహిత ప్రబంధ బంధురతర హృద్య పద్య సేతోషిత పండిత మండలీ సుక్దుక్ సరసిజ నెసరన్ మధురస భ్రమకారి ముదస్సువారి శ్రీకర పరిసిక్త హస్తపట కల్పిత శీతల వాతగోత విస్ఫురిత తను సుఖాకరిత పుణ్య జనస్తుతి వాగ్విరామ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మనతాంతరాంకురిత నవానుమోదరత గుంబిత పద్య కవిత్వ మల్లికా పరిమళదాస దిక్వర వసుర కేసురులార భుసురత్కరములార మిత్రజన రామర సాకర మిత్రులార సుస్థిర పరమోపకార గుణ సింధువులార శతావధాన దీపన నితులార పూజ్య కవి బాంధవులార పూర్వ కవి బాంధవులార విధేయులైన సోదర కవులిచ్చు వందన శతంబులివే కరుణని గ్రహించుడి. ఇది కొప్పరపు కవులు తిరుపతి వెంకట కవులను ప్రశంసిస్తూ చెప్పిన మాలిక. తిరుపతి వెంకట కవులను కొప్పరపు కవులను ప్రశంసించడం, కొప్పరపు వారు తిరుపతి వెంకట కవులను ప్రశంసించడం, ఇలా ఒకరినొకరు ప్రశంసలతోటే వారిద్దరి మధ్య శుభారంభమైంది. తర్వాత గుంటూరులో జరిగిన ఒక సభలో ఒక కుర్చీ విషయంలో వచ్చిన గొడవ పెద్దదై శాఖా విభేదాలుగా అయి తిరుపతి వెంకట కవులు అభిమానులు ఒకవైపు, కొప్పరపు కవుల అభిమానులు ఒకవైపు చేరి నియోగి వైదిక కక్షలు పెరిగి అలా ఆంధ్రదేశం కొంతకాలం పాటు వీరిద్దరి వివాదాల మధ్య మధ్య కుసుమాలు విసిరాయి. కాలం గాయాన్ని మానుస్తుందన్న అందంగా కొంతకాలానికి తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల మధ్య వివాదాలు సమచిపోయాయి. తిరుపతి వెంకట కవులు వేరు, కొప్పరపు కవులు వేరు కాదు. వాళ్ళు అభేద్య కవితా స్వరూపాలు. ఆ నలుగురు తిరుపతి వెంకట కవులు ఇద్దరు, కొప్పరపు కవులు ఇద్దరు కలిసి కవిబ్రహ్మ స్వరూపం, బ్రహ్మ చతురానని అన్నారు. 4 ముఖాలతో ఆ కవిబ్రహ్మ అవధాన కవిబ్రహ్మ స్వరూపమే తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు. కొప్పరపు కవులు ఒకే రోజు 2 శతావధానాలు నిర్వహించేవారు. అది కొప్పరపు కవుల ప్రత్యేకత. ఒక రోజు 2 శతావధానాలు చేయటమంటే జగదాశ్చర్యకరమైన విషయం అది. అలాగే అరగంటకు ఒక ప్రబంధాన్ని చెప్పేవాళ్ళు. ఏ అంశం చెప్తే ఆ అంశమైన అప్పటికప్పుడు ప్రబంధాన్ని సృష్టించేవాళ్ళు. వేటూరి ప్రభాకర శాస్త్రి, వీర వెంకటరాయ శాస్త్రి, కాళ్ళపూరి నారాయణరావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, వావెల్లపల్లి సుబ్బారావు, జయంతరామయ్య పంతులు, కాశీ కృష్ణాచార్యులు, కొమర్రాజు లక్ష్మణరావు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని, కల్లావతుల శివశంకర స్వామి, ఇలా ఒకరేమిటి ఇంకొకరేమిటి సమకాలీనంలో ఉన్న మహాకవి పండితులందరూ కూడా కొప్పరపు కవుల ఆసు కవితాన సభలో ప్రత్యక్షంగా పాల్గొని వారి ఆసు కవిత వేగాన్ని చూసి
ఆశ్చర్యం పొంది ప్రశంస చెందిన వారే. ఏ గతి రచయించి రేని సమకాలము వారుల మెత్తరే గదా అన్న చేమకూరి వెంకట కవి చెప్పిన విషయం కొప్పరపు కోవుల విషయంలో చెల్లదు. చివరికి కొప్పరపు కోవులతో వివాదంలో దిగిన తిరుపతి వెంకటవులు సైతం కొప్పరపు కోవులు ప్రశంసిస్తారు. కొప్పరపు కోవులోని గొప్పతనం ఎక్కడుందంటే అత్యంత వేగంగా ప్రబంధతుల్యమైన పద్యాలు చెప్పటము, అత్యంత వేగంగా ప్రపంచ చరిత్రలోనే సాహిత్య లోకంలో అరుదుగా అత్యంత వేగంగా ప్రబంధాలను సృష్టించడము, ఒకే రోజు 2 శతవాధాలను నిర్వహించడము కొప్పరపు కోవుల గొప్పతనం. అటు గద్వాలుడు చెన్నపట్టణము మధ్యంగల దేశమును అన్నట్టుగా ఆంధ్రదేశం మొదలు అటు గద్వాలు నుంచి మద్రాసు వరకు కొప్పరపు కోవులు తిరగని ప్రాంతము లేదు. పల్లి పట్టణ రాష్ట్ర సీమల సభాభాగములందింతకు మళ్ళీ సూన మరందసార కవితా మహత్యమును గుర్చుతూ అంటూ కొప్పరపు కోవులు ఈ ఆంధ్రదేశాన్ని పద్యసీమగా మార్చిన ఆసు కవిత చక్రవర్తులు. మహాకవి రచించిన మహాకవిత్వమే వస్తుంది. ఆసుగా చెప్పిన పద్యంలో అవధాన పద్యంలో కవిత్వాంశం ఉండదు అనే మాట మహాకవుల విషయంలో చెల్లదు. శ్రీనొప్పారడు నీదు వన్ననుకునే చేయూప శబ్దార్థము నేనే వచ్చదన నేనే వత్తు నేనే ఎని వచ్చి మీద పడు ఎద్దాని గైకొందు ఎద్దానని విడుదు మోయి అంటారు తిరుపతి వెంకటకు. మహాకవులు రచించిన మహాకవిత్వమే వస్తుంది. శబ్దార్థాలు వాటికై అవే ఎగసి ఆ మహాకవుల నాలుకపైకి వస్తాయి. నీరాంబుజారామ కేలీమరాళమై సామేన శంకరస్వామి వలయ పవలు రాతిరి చేయి భద్రతాడంకము దరహాసరుచి ధగధగ విలుంగ త్రయ్యంతవేని పద్మధురాన్ హరిరాని చెలికాలమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క తీరార్థమెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కంబర ముక్తాఫలామల గగన వాహిని పయక్కన పంక్తి వందేయటంత విఘ్నపతి పూజనమునప్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఇది కొప్పరపు కోవులకు అవధానంలో ఆసుగా చెప్పిన పద్యం. ఇది అమ్మవారు సాక్షాత్కరించుకొని మాణిక్యమీనాం కాళిదాసు ఎలా చెప్పారో ఇలా కొప్పరపు కోవులు అమ్మవారిని ఇలా చూస్తూ ఆసుగా చెప్పిన పద్యం ఇది కొప్పరపు కోవులు వచించిన పద్యం. కాంచీపురీశ్వరి కాంచికా ప్రాళమ్మ పృథుడా మనుష్యంద మధువు గ్రోలి తిరుమల నాయకోదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ శ్రీలదోగి దాక్షిణాత్యావనీదవ పురంధ్రీతను కస్తూరి చెక్కల కలసియాడి పూత పినాకిని శ్రోతస్విని మణి కల్లోల డోలిక కరణచేలి అది పరిశ్రాంత కామినీపతివరాంగ ఘర్మ శరణార్పనాయ సౌఖ్యకారి హారి పరిమళ తనూ విహారి తా బయలు వెడలే మందపవన కుమారుడు ఆనందరాశి. ఇది దైవ సంకల్పమైన కావ్యంలో రచించిన పద్యం. ఏది వచించిన పద్యమో ఏది రచించిన పద్యమో అర్థం కాకుండా మనకు ఉందంటే అది కొప్పరపు కోవుల యొక్క ప్రబంధ తుల్యమైన కవితా శక్తి. కొప్పరపు కోవుల్లో ఉన్న ఈ భవ్య కవితా వేగాన్ని ఆసువుని తిక్కన గారితో కొప్పరపు కోవులను పోలుస్తారు. రామాన్య ప్రసిద్ధుడు తిక్కన కవి బ్రహ్మత్వం పొంది ఛందోమూర్తిత్వము దాల్చి భారతము తెలుగుంజేసి ఉన్నట్లుగా శ్రీమత్ కొప్పరపు గౌలు పలికే పద్యమై శ్రోతకు రోమాంచంబగు రోమగత ఛందోమూర్తులేమోయన ఛందస్సంతా రోమగతంగా ఉందేమో అన్నట్టుగా కొప్పరపు కోవుల యొక్క ఆసు భవ్య కవితావేశం కొప్పరపు కోవులు ఆ విధంగా ఉంటుంది. కొప్పరపు కోవులు చాలా చిన్న వయసులోనే మరణించడం, వారి రచనలు వాళ్ళు ముద్రితం చేసుకోకపోవటము ఇటువంటి కారణాల వల్ల, అలాగే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఎక్కువ కాలం జీవించటం, వారి శిష్య బృందం ప్రముఖులు ఎంతోమంది విశ్వవిద్యాలయాల్లో పనిచేయటం వల్ల, ప్రధానంగా తిరుపతి వెంకట కవులు పాండవ ఉద్యోగ నాటకాల వల్ల, అలాగే శిష్య బృందం పాఠ్యాంశాల్లో చేర్చడం వల్ల తిరుపతి వెంకట కవులు ఎక్కువగా ప్రపంచాన్ని తెలిసారు. కానీ కొప్పరపు కవులు చాలా మంది తెలియకుండా పోవడం కారణం చిన్న వయసులో మరణించటము, వారి గురించి సాహిత్య చరిత్రలో పెద్దగా పాఠ్యాంశాలు పెట్టకపోవటము ప్రధాన లోపంగా సాహిత్య విమర్శకులు ఇప్పటికీ చెప్తుంటారు. అయితే సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నట్లుగా నిజమైన ప్రతిభామూర్తులు, సూర్య సమానమైన తేజస్సు కలిగిన ప్రతిభామూర్తులు ఎప్పటికీ కూడా ప్రజల నాలుకలపైనే జీవిస్తారు. కొప్పరపు కవులు దైవ సంకల్పము అనే వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న సంఘటన తీసుకొని దైవ సంకల్పం అనే లఘుకావ్యం రాశారు. అలాగే సాధ్వీ మహాత్యం అని కుశలవ నాటకాన్ని ఒకటి రాశారు. శ్రీకృష్ణ కరుణా ప్రభావం అని అది ఒకటి రచన చేశారు. అలాగే నారాయణాశ్రము, దీక్షిత స్తోత్రము అనేక రచనలు కూడా కొప్పరపు కవులు చేశారు. 1916 వరకు కొప్పరపు కవులు ఆసుగా చెప్పిన పద్యాల సంఖ్య 3 లక్షల పైగా ఉంటుందని రాజా మంత్రిపగడ భుజంగరావు బహద్దూర్ ఆధునిక కవి జీవితంలో రాశారు. అంటే 1916కే 3 లక్షల పద్యాలు ఆసుగా చెప్పారు అంటే 1927 వరకు వారు సోదర కవులు ఇద్దరు కూడా ఎన్ని లక్షల పద్యాలు చెప్పారో మనం ఊహించలేదు. 1885లో సుబ్బరాయ కవి గారు, 1885 నవంబర్ 12న సుబ్బరాయ కవి గారు, 1887 డిసెంబర్ 30న వెంకటరమణ కవి గారు జన్మించారు. 47 ఏళ్ల వయసుకే
సుబ్బరాయ కవి గారు, అగ్రదులైన సుబ్బరాయ కవి గారు మరణించారు. 42 ఏళ్ల వయసుకి అనారోగ్యం పాలై సభలకు వెళ్ళడం మానేశారు. పెద్ద ఆయన సుబ్బరాయ కవి గారు మరణించిన తర్వాత రెండో ఆయన రమణయ్య గారు కూడా అస్త్ర సన్యాసంలాగా కవిత సన్యాసం చేశారు. వారు మహాప్రతిభామూర్తులు. ఆదిశంకరాచార్యులు, రామానుజన్, వివేకానంద, జాన్ కీట్స్, ఇటువంటి వారందరూ కూడా తక్కువ కాలంలోనే వాళ్ళు చేసుకోవాల్సిన మంచి మంచి పనులని పూర్తి చేసి కారణ జన్ములై ప్రతిభామూర్తులై ఈ జగత్తు పేరు నిలిచిన మహోన్నతమైన వ్యక్తులుగా మనం కొప్పరపు కవులు కూడా అభివర్ణించవచ్చు. కొప్పరపు కవులకి వాళ్ళ జరిగిన సత్కారాలు ఎవరికీ జరగలేదు. 1910 ప్రాంతంలోనే కొప్పరపు కవుల అవధానానికి 1116 ఇచ్చేవాళ్ళు. అప్పుడు బంగారం, తులం బంగారం ధర 5 రూపాయలు. అంటే మనం ఊహించుకోవచ్చు కొప్పరపు కవుల అవధాన సభలకి, ఆశీర్వాద సభలకి ఎంతెంత నగదు ఇచ్చేవాళ్ళు, అది ఎంత సత్కారం. అలాగే వాళ్ళు పొందిన బిరుదులు, అనేకమైన బిరుదులు, వాళ్ళ బిరుదులు పేజీ నిండిపోతుంది. అంత బిరుదులు, అన్ని సన్మానాలు, అన్ని సత్కారాలు, గజారోహణలు ఎన్నో పొందారు. ఏ అంబ బిరుదమ్ము నిప్పించే తొలిదొల్త మణికొండ భూపాల మౌలి చేత, ఏ దేవి జయఘంటికాదుల నిప్పించే మద్రాసు బుధ శిరోముల చేత, ఏ తల్లి వేయినూ ఇప్పించే గటిగాద్వైన పీఠికాపురాధీషు చేత, ఏ మాత జయకైర్తి వ్యక్తంగా పథకంబులిప్పించే పోలవరీషు చేత, ఏ ప్రసుగు భుజగేంద్రాది సుప్రసిద్ధ నృపులచే జయ బిరుదాదులు ఇయ్యజేసి, అట్టి మధుపాస్య శ్రీ శివాభ్యాస్య నేడు కూర్మి తొలికొత్త జయమున గుచ్చుగాక. తిరుపతి వెంకట కవులు ఏనుగులు ఎక్కినాము ధరణిందులు మొక్కగా నిక్కినాము అంటారు. కొప్పరపు వారు అనలేదు. ఏ అంబ బిరుదమ్ము నిప్పించి, ఏ అంబ, ఏ తల్లి, ఏ మాత, ఏ ప్రసువు, ఇలాగా అమ్మవారి కరుణ వల్లనే ఇవన్నీ మేము పొందగలిగాము అని చెప్పిన వినయ సంపన్నులు కొప్పరపు కవులు. మలరాడ్ వెంకట నారసింహ నరదాన్ మాణిక్య సంస్థానవర్తులు, విస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు, హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితా బంధాసు ధారావధాన రసత్రజ్ఞులు, కొప్పరంపు కవులను వారలు పిల్లలు దీనికి అంటూ సాధ్వీ మహాత్యంలో అవతారికులు రాసిన పద్యం ఇది. హేమదుర్గ అంటే కనకదుర్గ యొక్క కృపాబలం చేత ఆశువు లభించింది అంటారు. అంతటి కొప్పరపు కవుల వేగానికి, వారి ప్రతిభకు, అసమానమైన ప్రతిభకు కారణం వారు ఆంజనేయ స్వామికి ఉపాసకులు, దుర్గాదేవి భక్తులు. దుర్గాదేవి నుంచి తేజము, ఆంజనేయ స్వామి నుంచి వేగము కొప్పరపు కవుల ప్రతిభకు మూలంగా మనం చెప్పవచ్చు. వెంకట సుబ్బరాయ కవి 5 సంవత్సరాల పిల్లగాడుగా ఉన్నప్పుడు దుర్గాదేవి వెంకట సుబ్బరాయ కవి నాలుగుపై బీజాక్షరాలు రాసిందని ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో కథలుగా చెప్తారు. ఇంతటి ఆసు మీకు ఏ విధంగా సాధ్యమైంది? ఇలా 4 సెకండ్లకు ఒక పద్యం ఎలా చెప్పగలిగారు? గంటకు 500 పద్యాలు చెప్పడం సాధ్యమా? ఎలా సాధ్యమైంది అని పండితులు ప్రశ్నలు చేస్తే కొప్పరపు కవులు ఏమన్నారంటే, తనకన్న పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, తనకన్న పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, విద్యార్థులకు అర్హ విద్యలను ఎరిగించి గైకొన్నదో పుణ్యకర్మం ఒకటి, అలా శారదాదేవిని అధిభక్తి గొల్చుచూ కైదోతరుడి పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గడుతు చేసిన పుణ్యకర్మం ఒకటి, అలా శారదాదేవిని అధిభక్తి గొల్చుచూ కైదోతరుడి పుణ్యకర్మం ఒకటి, కలసి మెలసిన ఈ భువి కలుగు వేళ ఆసు కౌనంబుల భీంచునందురు, అట్టి కవితయ్యన మాట మాత్రమే సౌల గురిసి సరసులకు వశ్య మంత్రమై సౌడునించు. ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేయటం వల్ల మాకు ఆసు లభిస్తుంది అని అంటారు అని అన్నారు, కానీ లభించిందని కూడా చెప్పారు. అంతటి వినయ సంపన్నులు కొప్పరపు సోదర కవులు. శేషాద్రి రమణ కవులు, వజ్రరాజు సోదరులు, ఎంతో మంది కొప్పరపు కవులకు ప్రభావితమైన వాళ్ళే. యాషువా, వీళ్ళ విశ్వనాథ సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా కొప్పరపు కవులు అంటే అపారమైన గౌరవం. తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు వివాదాల్లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు వారిద్దరు తిరుపతి వెంకట కవులు శిష్యులు అయినప్పటికీ కొప్పరపు కవులపై ఉన్న అపారమైన అభిమానంతో వారిద్దరు తటస్థంగా ఉంటూ కొప్పరపు కవుల్ని, తిరుపతి వెంకట కవుల్ని ఇద్దరిని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కవిత పుట్టిల్లు సోదర కవుల ఇల్లు అనే నానుడిని కొప్పరపు కవులు కుమారులైన కుమార సోదర కవులు కూడా కొంతకాలం అవధానాలు చేసి వారు కూడా అవధాన విద్యకి అంకితమయ్యారు. కొప్పరపు కవుల గొప్పతనం చెప్పాలంటే కావ్య రూపంలో ఒక మహాకావ్యాన్ని సృష్టించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కేవలం కొప్పరపు కవుల యొక్క జీవితము, కొప్పరపు కవుల యొక్క వాళ్ళ ప్రతిభ ఒక కావ్యతుల్యంగా వారి జీవితం ఉంటుంది. అటువంటి కొప్పరపు కవులు ఎప్పటికీ అసమాన ప్రతిభామూర్తులుగానే మనం భావించవచ్చు. కొప్పరపు కవులు ఎక్కడ కూడా వాళ్ళ కావ్యాన్ని పరిశీలిస్తే, వాళ్ళ కావ్యాలను, వాళ్ళ కవిత్వాన్ని పరిశీలిస్తే ఎక్కడా అశ్లీలత ఉండదు. ప్రతి పద్యం కూడా ప్రబంధతుల్యంగా ఉంటుంది. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన సమాసభూయిష్టంగా శ్రీకృష్ణదేవరావు ఆముక్తిమల పద్యం ఉంటుంది. కొప్పరపు కవులు దేవశంకర కావ్యంలో ఒక పద్యం చూస్తే, పేరుంగాంచ పురంబు, ఈ ఒక్క మాటే అర్థమవుతుంది మనకు. పేరుంగాంచ పురంబు దక్షమగ సంప్రీతామర వ్రాత దుర్వారా ధోగ విమోచనేశ్వర శిరో భాగావతత్పావన శ్రీరమ్య అమలవ
ప్రపూర గురుకీర్తి స్పార పుణ్యాగ రోంకార ఖ్యాత నదీ విదేశ విలసద్గ్రామ ప్రతానమునం. ఇది ఇలా సాగుతుంది సమాజ భూయిష్టంగా. ఒక ఇంటికి వెళ్తే ఎవరో తుమ్ముతారు. తుమ్మిన వెంటనే కొప్పరపు రాసుగా చెప్పిన పద్యం చూడండి ఎలా ఉంటుందో. గాంధీవదల జోద్దండ కాందాహతి చిన్నగాని కలంజకున్నవాని కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని చెలింతకున్నవాని కాలకారుని పాల కీలి శీలాలంబు కన్నగాని విదిర్చిన్నవాని అంబోధి సంభవ హాలాహలంబు పైకొన్నగాని విభీతినున్నవాని విందిమే గాని వినమెందు విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశ్చ పట పటాత్కార ధ్రంష్టిక పడుల చెట్ల భీకరాభ శుతావాపేత భీత. ఇది ఆసుగా చెప్పిన పద్యం. ఇలా కొప్పరపు కవుల గురించి ఎన్ని గంటలు చెప్పుకున్నా తనివి తీరదు. అటువంటి మహాకవులకు మన ఇచ్చే నీరాజనం వారి పద్యాలను పఠిస్తూ వారి గొప్పతనాన్ని 10 మంది తెలియజేస్తూ, ఈ గొప్పతనం ఇంతటి ప్రతిభామూర్తులు మన తెలుగువారు, ఇంతటి ప్రతిభ మన భారతదేశానికి చెందిందని భారతీయ ప్రతిభగా తెలుగు మూర్తులుగా వారిని కీర్తిస్తూ పూజిస్తూ వారి కవిత్వాన్ని భజిద్దాం. నమస్కారం.